అన్నయ్య ఏంటి అంటే అన్నీ చెప్పాను. అయి ఎలా సక్సెస్ అవ్వాలో అన్ని ఫార్ములాలన్నీ చెప్పాను. ముగ్గురు 3 ఛానెల్‌లు పెట్టారు. 3 సక్సెస్‌ఫుల్. అన్ని బాగా సూపర్ తారస్థాయిలో ఉన్నది. ఆ మధ్యలోని వాళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు. ఆ డబ్బులతో పచ్చడి దుకాణం పెట్టుకున్నారు. ఇది కథ. ఓకే. ఇప్పుడు అసలు సిసలైన కథలోకెళ్దాం. సో, మీరు చూసుకుంటే ఈ ముగ్గురు పేర్లు తీయకుండా చెప్తాను. ఫస్టు చెల్లి వచ్చేసి మల్లెపువ్వు. రెండో చెల్లొచ్చేసి సన్నజాజి. మూడో చెల్లొచ్చేసి కనకాంబరం. సో, మీరు చూసుకుంటే పెద్ద చెల్లి, పెద్ద చెల్లికి బీపీ 120 ఉంటది. రెండో చెల్లికి బీపీ 150 ఉంటది. మూడో చెల్లి కనకాంబరం చెల్లికి బీపీ 200 ఉంటది. అందరికీ హై బీపీ. బాబాయ్ గారు చనిపోయారు. కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి. సో, ఇది కథ. రాజమండ్రి. మా సైడ్. మాది వైజాగ్, వాళ్ళది రాజమండ్రి. చాలా దగ్గరనమాట. ఇది దగ్గర సంబంధం, దూరపు సంబంధం. ఇది పక్కన పెడితే వీళ్ళతో నేను బాగా మాట్లాడేవాడిని. అన్ని విధాలా డౌట్‌లొచ్చేవి. ఛానెల్ హ్యాకింగ్ అయిపోయింది. ఇంకా యూట్యూబ్ ముగ్గురికి 3 ఛానెల్‌లు ఉండేటప్పుడు ఇంకెవరు చెప్తారు చెప్పండి? ఒక అన్నయ్యగా నేనే చెప్పేవాడిని. ముగ్గురు కష్టపడుతున్నారు. తండ్రి చనిపోయిన పిల్లలు కాబట్టి, ఒక అన్నగా నా సహాయం అయితే నేను అందించాను. అంతా బానే ఉంది. అంతా బాగున్నప్పుడు ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేటప్పుడు నాకు పర్లేదు. నాకు నచ్చలేదు. ఇంక నేను తిట్టేసాను. మాట్లాడడం మానేశాను. బ్లాక్‌లు కూడా చేసేసాను. అంతా అయిపోయింది. సూపర్. కథ సమాప్తం. సో, వాళ్ళు ఇంక అన్నయ్య తిట్టాడు కదా! అని చెప్పి వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్ మానేసి ఆ ముదనష్టపు ముండా డబ్బులొచ్చాయి కదా! అని చెప్పి వాళ్ళేం చేశారంటే ఆ డబ్బులతో పచ్చళ్ళ వ్యాపారం పెట్టుకున్నారు. పచ్చళ్ళ వ్యాపారం ఎలా పెట్టుకున్నారంటే పెద్ద చెల్లి ఎవరైతే ఉందో మల్లె పువ్వు, ఈ చెల్లి మార్కెట్‌కెళ్ళి సామాన్లన్నీ మంచిగా కొంటదనమాట. పెద్ద చెల్లి పనిది. మొత్తం మామిడికాయలు, పచ్చి రొయ్యలు, చికెను, మటను, గోంగూర, తోటకూర, ఆకుకూర అన్ని రకాల కూరలు, ఉప్పు, కారం, మసాలా, ఇంగువ, ఆయిలు అన్నీ కొంటదనమాట. ఇది పెద్ద చెల్లి డ్యూటీ. సో, రెండో చెల్లి సన్నజాజి పనేంటంటే అయన్నీ తెచ్చినవి కడిగి, తోమి, ముక్కలు కోసి, నూనె పెట్టి, ఆవాలు పెట్టి, ధనియాలు పెట్టి ఇయన్నీ చేస్తది రెండో చెల్లి. మూడో చెల్లి కనకాంబరం పనే చేయదు. మొత్తం నీట్‌గా బ్యూటీ అయిపోయి